రోజుల నుంచి తిండి లేదు నాకు. అందుకని చెప్పి మా అమ్మకి ఫోన్ చేశాను. అమ్మ నాకు తినేదానికి ఏం లేవు మా పచ్చళ్ళు దంచమని చెప్పాను. అందుకని చెప్పి కోయిటలో తెలియకుండా మా అమ్మ కాడికైతే బండయితే యేసుకొని వెళ్ళాను. వెళ్ళిన తర్వాత ఏం జరిగిందో చూడండి ఒకసారి. హ్మ్. ఇలా జరుగుతదని నేను అసలే ఊహించలేదు. చాలా బాధేసింది నాకు. ఏడుపొచ్చేసింది. అంత ఏడుపొచ్చేసింది. ఒకసారి చూడండి మీరే ఏం జరిగిందనేది. ఇదేం వానరా నాయన! చిన్న వాన గాదు అసలు. పడిన ఒక అర్ధ గంటకైనా దుమ్ము లేపింది వాన. చూడండి. మా యమ్మ ఆ బిల్డింగ్‌లో ఉన్నదనమాట. ఈ అవతల, ఆ అవతల ఫుల్లుగా అయిపోయినాయి నీళ్ళు. సెల్లి షాపులకి గూడా నీళ్ళెళ్ళిపోయినాయి ఫుల్లుగా. అసలు పైన దిగేదానికి గూడా ప్లేస్ లేదు. పోయేదానికి ప్లేస్ లేదు. అంత ఫుల్లుకొచ్చినాయి నీళ్ళు చూడండి ఎంత లోతున్నాయో. నేనైతే బండి గడ్డన పెట్టేసి పార్కింగ్ చేసి అక్కడ నడుచుకుంటూ వెళ్ళాను. మా అమ్మ కాడికి వెళ్దాము, ట్రై చేద్దామని చెప్పి. అసలే వెళ్ళలేకపోయినాను. మోకాళ్ళంత లోతు నీళ్లున్నాయి. అసలు ఇంక అవతలకి మించి పోలేకపోతున్నాను. చూడండి అందరూ నిలబడుకున్నారు పనిచేసేవాళ్ళు. బండ్లు కూడా సగానికి మునిగిపోయిండాయి. అంత ఘోరంగా వర్షం పడింది. అబ్బబ్బా! ఇదేం వర్షంరా నాయనా! అది సభాస్థలంలో వర్షం పడింది. మా ఏరియాలో అంత వర్షం లేదు. అక్కడ సభాస్థలం ఏరియాలో దుమ్ము లేపింది వర్షము. అసలు కూరలు కూడా తెచ్చుకోలేదు నేను. రిటర్న్